వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని దామర చెరువును మినీ ట్యాంక్ బండ్ పేరుతో 2016లో ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయలతో మొదలైన పనులు ప్రస్తుతం 4.5 కోట్లకు చేరింది. 8 సంవత్సరాల క్రితం ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తవలేదు. చెరువులోని మట్టిని పరకాలతో పాటు ఇతర గ్రామాలకు అమ్ముకున్నారు. పనులపైన ప్రశ్నించిన వారి ఇళ్లపైన దాడులకు తెగబడ్డ చరిత్ర చెల్లా ధర్మారెడ్డిదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతిసారి ఎన్నికలప్పుడు తమ ఎజెండాలో మినీ ట్యాంక్ బండ్ చేర్చడం తప్ప అభివృద్ధికి నోచుకోలేదని, దసరా పండుగకు ముందు టూరిజం పడవను తీసుకొచ్చి ఆర్భాటాలు చేసినప్పటికీ దాన్ని ఉపయోగంలోకి తేలేదని గ్రామస్తులు చెప్తున్నారు. లక్షల రూపాయల ప్రజల సొమ్మును బురదలో పోసినట్టేనని అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పరకాల మున్సిపాలిటీ పరిధిలో మినీ ట్యాంక్ బండ్ కోసం 3,60,00,000 రూపాయల నిధులతోటి మినీ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. మన కళ్ళ ముందు చూసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి పట్టణ కేంద్రంలో ఖచ్చితంగా మినీ ట్యాంక్ ఉండాలనే ఉద్దేశంతో 3,60,00,000 రూపాయల నిధులతోటి మినీ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ సదరు కాంట్రాక్టర్కి తీర్మానించింది. అయితే ఆ కాంట్రాక్టర్ వచ్చిన కొంతవరకు మాత్రమే పనులు చేశారు. సుమారు 100% పనులు కూడా చేయలేదు. ఇక్కడ మన కళ్ళ ముందు చూసుకోవచ్చు. పరకాల పట్టణ కేంద్రంలో ఉన్న చెత్త చెదారం మొత్తం తీసుకొచ్చి ఈ మినీ ట్యాంక్ బండ్లోనే ఇస్తున్నారు. మన కళ్ళ ముందు చూసుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు మాత్రం ఈ దుర్వాసనకు మరీ విపరీతంగా రావడంతో చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండలేని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా మాత్రం 3,60,00,000 రూపాయల నిధులతోటి సుమారు 60,00,000 రూపాయల నిధుల పని కూడా మాత్రం చేయలేదు. ఇక్కడ చూసుకోవచ్చు. ఏదేమైనా ఇది పనులు మాత్రం ఒక 60% చేస్తా అని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. కానీ 60% కాదు కదా, 20% పనులు కూడా చేయలేదు. మన కళ్ళ ముందు చూసుకోవచ్చు. అంటే ఈ గత ప్రభుత్వ హయాంలో ఈ పనులు చేసిన తర్వాత కొంత వాటర్ ఉన్నప్పుడు బోటింగ్ కోసం అని చెప్పి బోటింగ్ తీసుకొచ్చారు. అప్పుడు ఆ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి ఈ బోటింగ్ని ఏర్పాటు చేసి ఒకరోజుని ప్రారంభించారు. ప్రారంభించిన రోజు మాత్రం ఈ బోటింగ్ నడిచింది. దాని తర్వాత మాత్రం వీళ్ళ బతుకులు మొత్తం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ మాత్రం కనబడుతుంది. ఏదేమైనా మాత్రం గత రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన నిధులు మొత్తం ఏమయ్యాయి? మరి ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి పనులు పూర్తి కాలేదు. మరి నిధులు ఎటుపోయినట్టు ఏది దిక్కు చూసే పరిస్థితి లేకుండా. ఏదేమైనా మాత్రం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ మినీ ట్యాంక్ బండ్ పనులకు సంబంధించిన డబ్బులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఈ డబ్బును దారి మళ్లించారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మాత్రం ప్రస్తుతం పరకాల పట్టణానికి సమీపంలో ఉన్న దామర చెరువు దగ్గరనే ఉన్నాము. ఇదే మినీ ట్యాంక్ బండ్ మనం చూసుకోవచ్చు. ఈ మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు చూసుకునే మాత్రం ఇక్కడ నుంచి ఖచ్చితంగా మాత్రం సీసీ రోడ్ వేయాలి. దీనికి ఇరువైపులా కుడి ఎడమల ఆ రోడ్డుకి ఇరువైపులా మాత్రం ప్లాంటేషన్ చేయాలి. అంతేకాదు ఒక ఆర్చ్ ఏర్పాటు చేయాలి. కానీ పిల్లర్ వేశారు, వదిలేశారు. ఓన్లీ ఆ రోడ్డుకు వచ్చేసి భీములు వేశారు, వదిలేశారు. అంతేగాని ఇరువైపుల మొక్కలు కూడా నాటలేదు. ఈ చెరువులో గతంలో ఈ మట్టి అంటే మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం మాత్రం కొన్ని తవ్వకాలు అంటే మట్టి తీయడం జరుగుతుంది కరకట్ట కోసం. అయితే ఇక్కడ అధికారులు మాత్రం కొంతమంది ఇటు ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యి ఇందులో మట్టి తీసి ఒక ట్రాక్టర్ మట్టిని 600 రూపాయలకు గ్రామంలో అమ్మడం జరిగింది. ఇది జరిగిన తర్వాత గతంలో అంటే ఒక నెల తర్వాత మాజీ ఎమ్మెల్యే ఉన్న ధర్మారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అతను ఏం చేసినట్టే ఇక్కడ మట్టి డబ్బులతో ఇవ్వకూడదు, ఫ్రీగా తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ మట్టి తరలింపు జరిగింది. అలా చేసిన మట్టితో మాత్రమే ఈ పనులు జరిగాయి తప్ప మాత్రం అధికారికంగా ఈ నిధులు ఇక్కడ నుంచి దాంట్లో మాత్రం ఇక్కడ పనులు మాత్రం ఏం చేయలేదు. ఏదేమైనా మాత్రం పరకాల పట్టణానికి మాత్రం 8,30,00,000, ఈ మినీ ట్యాంక్ బండ్ కోసం 3,60,00,000, సుమారు దీనికోసం 12 కోట్ల నిధులు రావడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం 1 కోటి రూపాయల పనులు కూడా జరగలేదు. మరి మిగిలిన 11 కోట్ల రూపాయలు ఏమయ్యాయో ఎవరు తెలియని పరిస్థితి. నా పేరు ఆర్పి జయంత్లాల్, పరకాల పట్టణ వాస్తవ్యుని. ఈరోజు దామర చెరువు ఇదైతే మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామని గత ఎమ్మెల్యే 2016 సంవత్సరంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. 2016లో 2 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పేసి అప్పుడు 2 కోట్లు, తర్వాత 4.5 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తున్నాము, ఇది ఒక మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పలికిళ్ళు. కానీ వాస్తవంగా ఇంతవరకు దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. 2016, 2024 అంటే 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 సంవత్సరాల నుంచి ఇక్కడ కేవలం ఈ దామెర చెరువు చుట్టూ అందులో ఉన్న మట్టిని తీసి కట్టకు పోసిలు తప్పించి ఇంతవరకు డెవలప్మెంట్ అయింది ఏమీ లేదు. ఎందుకనంటే ఇక్కడ మేము గతంలో అనేక సార్లు చూసినాం. ఈ పరకాల దామెర చెరువుకు సంబంధించిన ఎండాకాలంలో మొత్తం మట్టిని అంతా ఒక వారం 10 రోజులు మొత్తం పరకాల టౌన్లల్లో, పరకాల ఊళ్ళల్లో, పరకాల పక్కపంటి గ్రామాలల్లో అమ్ముకున్నారు ఈ స్థానిక శాసనసభ సభ్యులు. దీనిపై గతంలో అనేక సార్లు ఆందోళన చేసిళ్ళు వివిధ పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేసిళ్ళు ఈ స్థానిక మాజీ ఎమ్మెల్యే.
అప్పటి మాజీ ఎమ్మెల్యే. కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది. ఎక్కడ కూడా ఈ దామెర చెరువు ట్యాంక్ బండికి సంబంధించిన పనులు జరగలేదు. వాస్తవంగా ఈ దామెర చెరువులో కనుక వాటర్ ఉంటే ఈ మాదారము ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ గ్రౌండ్ లెవెల్లో ఉండి పరకాల పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ఇబ్బందిగా ఉండకపోయేది. కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇది కొన్నేళ్ల నుంచి కళ. ఈ దామెర చెరువు కనుక సమ్మర్ స్టోరేజ్ కనుక చేస్తే ఈ బస్ స్టాండ్ నుంచి ఉన్న వైపు మొత్తం కూడా వాటర్ గ్రౌండ్ లెవెల్ పెరిగి ఎవరికి ఇటువైపు ఉన్న వారికి ఎవరికి కూడా ఇబ్బంది ఉండకుండా ఉండే పరిస్థితి. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు మాత్రము మేము దీన్ని అంటే ఏమంటారు ఎజెండా అంశంలో పెట్టుకొని మేము దీన్ని అది చేస్తాము ఇది చేస్తాము లేకుంటే సమ్మర్ స్టోరేజ్ చేస్తాము మినీ ట్యాంక్ బండ్ చేస్తామని అన్నారు. ఆఖరికి ఒక పడవ తీసుకొచ్చి దసరా ముందు ఒక పడవ తీసుకొచ్చి ఆ పడవను ఒక రోజు 2 రోజులు నడిపించి ఆ పడవ టూరిజం సంబంధించింది కూడా క్లోజ్ చేసేసారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అని అంటే కేవలం నామమాత్రంగానే కేవలం నామకే వస్తే ఈ అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క అభివృద్ధి చేయలేకపోయిన నిస్సాయ స్థితిలో అప్పటి ప్రభుత్వం ఉన్నదని అంటే సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదేమైనా మాత్రం గత ప్రభుత్వం హయాంలో జరిగిన మోసాలను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు నాకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా వీటిని నిఘా వేయాలి. గతంలో జరిగిన ఈ పనిని పర్యవేక్షించాలి. ఈ నిధులు ఏమయ్యాయి, ఈ దారి తప్పాయా లేక నిధులు పక్కనే ఉన్నాయా చూసి ఈ మినీ ట్యాంక్ బండిని మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామస్తులు కోరుకుంటారు. కెమెరా బాత్వం సుధాకర్, 4S TV, పరకాల.